అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సియా చేతన్ కేసులో పోలీసులు మరికొన్ని నిగ్గుదేల్చే నిజాలను బయటపెడుతున్నారు. అయితే రోజుకొక వింతైన విషయం బయటకు వస్తుంది. వీళ్లకు ఎవరైతే కేతన్ అగర్వాల్ అదేవిధంగా సియా గోయల్ వీరిద్దరి ఎంగేజ్మెంట్కు ముందే తను చేతన్తో రిలేషన్షిప్లో ఉంది. సో ఈ రిలేషన్షిప్లో భాగంగా తను అంతకుముందే ప్రెగ్నెన్సీ అయినట్లు ఈ యొక్క ఎంగేజ్మెంట్ జరగడంతో ఈ విషయం బయటికి పొక్కకుండా స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ క్లినిక్లో ఈ యొక్క అంటే ప్రెగ్నెన్సీని తొలగించినట్టు అంటే అబార్షన్ కూడా చేయించుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే నిన్న ఇద్దరు నిందితులను కూడా ప్రముఖ లోగఢ్ ప్రాంతానికి సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకొచ్చిరు. అక్కడ ఇద్దరిని వేరువేరుగా పోలీసులు విచారణ చేసిరు. మొట్టమొదటిగా సియాను ఆ యొక్క సంఘటన జరిగిన స్థలానికి తీసుకువెళ్ళి కేతన్ను ఏ విధంగా చంపుదామనుకున్నారు, ఎలా చంపేందుకు అంటే ఏ స్పాట్ని ఎంచుకున్నారు, అక్కడే ఎందుకు ఎంచుకున్నారు, ఒకవేళ అక్కడి నుంచి కింద పడేస్తే చనిపోతారని ముందే ఏమైనా తెలుసుకున్నారా అంటే వీటన్నిటికి సంబంధించి ఇద్దరిని వేరువేరుగా మళ్ళీ ఎవరైనా ఏదైనా విషయాన్ని కనుక ఇద్దరు తేడాగా చెప్తే మరొకసారి ఎంక్వైరీ చేస్తారు. ఇద్దరు జరిగినట్లు ఒప్పుకుంటేనే పోలీసులకు ఒక కంక్లూడ్కి వస్తారు. లేని పక్షంలో మళ్ళా విచారణ చేస్తారు. ఎందుకంటే ఏ ఒక్క చిన్న పాయింట్ తేడా చెప్పినా కానీ వీళ్ళు ఏదో దాస్తున్నారు అనే అనుమానం పోలీసులకు స్టార్ట్ అవుతుంది. ఇందులో ముఖ్యంగా వీళ్ళు ఎలా చంపుదాము, ఎలా చంపాలి, ఎక్కడి నుంచి చంపాలి, ఏ టైంలో పర్యాటకులు తక్కువ ఉంటారు, సో ఈ విషయాలన్నింటినీ ముందే అంటే జూన్ 18న కేతన్ను చంపడానికి ముందే 2-3 సార్లు అక్కడికి వెళ్ళి సో రిహార్సల్స్ అంటే ఒక రాయిని అక్కడి నుంచి పడేసి ఈ రాయి ఎక్కడ ఆగిపోతుంది, ఒకవేళ ఇక్కడ పడితే తను చనిపోయి ఎంత దూరంలో పడిపోతాడు, ఇవన్నీ ప్లాన్ చేసిరు వీళ్ళు. ఏది ఇతన్ని చంపక ముందే. సో ఈ మర్డర్ కేసు కంటే ముందే వీళ్ళు ఇలా 2-3 సార్లు రిహార్సల్స్ చేసి ఒక కంక్లూడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి చంపేస్తే ఇక్కడ నుంచి నెట్టేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎట్టి పరిస్థితుల్లో చనిపోతారనే ఒక కంక్లూజన్కి వచ్చినాకనే జూన్ 18న సియా గోయల్ అదేవిధంగా ప్రియుడు చేతన్ ఇద్దరు కూడా ఈ యొక్క అఘాయిత్యానికి పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. మరొక విషయం ఏంటంటే పోలీసులు ఒకవేళ ఇందులో పొరపాటున దొరికితే ఇద్దరం పోలీసులకు వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి తడబాటు లేకుండా ఏ విధంగా ఆన్సర్స్ చెప్పాలి, ఒకవేళ వాళ్ళకు కూడా డౌట్ రాకుండా మనం స్కిప్ అయ్యే ప్రయత్నం ఏం చేయాలి అనే దానిపైన కూడా పోలీసులు సియా కావచ్చు అదేవిధంగా చేతన్ కావచ్చు ఇద్దరు కూడా గూగుల్ని ఏ విధంగా అంటే దాన్ని ఇక అష్టచం ఆడుకున్నారు గూగుల్ని. అందులో మర్డర్ ఎలా చేయాలి, దానికి అనువైన సమయం ఏంది, ఇవన్నీ చూసుకుంటూనే పోలీసుల నుంచి కూడా ఎట్లా తప్పించుకోవాలి, వాళ్ళ దగ్గర ఎట్లా డ్రామాలు చేయాలనేది కూడా వీళ్ళు మొత్తం కూడా గూగుల్లో సెర్చ్ చేయడమే కాకుండా మళ్ళీ ఎవరికి డౌట్ రాకుండా ఒకవేళ దొరికిపోతే తెలియకుండా గూగుల్ హిస్టరీ మొత్తం డిలీట్ చేసిరు, వీళ్ళకి సంబంధించిన కాల్ డేటా మొత్తం డిలీట్ చేసిరు, సేమ్ టైం వాట్సాప్ చాట్ కూడా డిలీట్ చేసిరు. పోలీసులు ఏమంటున్నారు, ఇప్పుడు ఇదంతా మాకు చాలా సింపుల్, వాళ్ళు ఫోరెన్సిక్ సిబ్బందిని ఒకసారి ఇట్లా టచ్ చేస్తే వీళ్ళు డిలీట్ చేసిన మొత్తం కూడా రికవరీ అయిపోద్ది, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో వీళ్ళు ఇంత పకడ్బందీగా చేసిరు, ఇంత పకడ్బందీగా చేసి కూడా ఎంగేజ్మెంట్ కంటే ముందే గర్భం దాల్చిన సియా తనకి ఇష్టం లేదని ఒక మాట చెప్తే అయిపోయేది. ఏ ఇద్దరు తల్లిదండ్రులకు, ఇటు సియా తల్లిదండ్రులకు చెప్పినా అయిపోయేది, కేతన్ తల్లిదండ్రులకు చెప్పినా ఈరోజు కేతన్ ఈ భూమి మీద నిలబడేటోడు. కానీ అలా చెప్పకుండా తన ఆస్తిని తన వైభవాన్ని ఎంజాయ్ చేస్తూ తనిచ్చే సర్ప్రైజ్లను ఎంజాయ్ చేస్తూ మరోవైపు ఇంకొక విషయం చెప్తే నిజంగా కూడా మీరు చెప్పుతో కొట్టాలి అంటారు, చెప్పు కాదు అసలు ఎన్కౌంటర్ చేసి పారేయాలి అంటారు సియాను. తనతో బర్త్డే చేయించుకొని తన గిఫ్ట్లన్నీ తీసుకొని తనని చంపిన తర్వాత జూన్ 18th రోజు స్థానికంగా ఉండే ఒక హోటల్కి వెళ్ళి ఇద్దరు ఫస్ట్ నైట్ చేసుకున్నారు. ఎవరు? ఇద్దరు లవర్స్. కాబోయే భర్తను చంపి ఇద్దరు ఫస్ట్ నైట్ చేసుకున్న దుర్మార్గమైన ఘటన ఇది. ఎవడన్నా ఎంజాయ్ చేస్తారు తాగి తిని, కానీ వీళ్ళేం చేసిరు ఆ సంతోషంలో తట్టుకోలేక హోటల్కి వెళ్ళేసి రూమ్ బుక్ చేసేసుకొని ఇద్దరు ఫస్ట్ నైట్ చేసుకున్న పరిస్థితి. సో ఇది పోలీసులను నిజంగా కూడా కలిచివేసింది. పోలీసులే కాదు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ విషయం తెలిసినాక పాపం రోడ్ల మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళిద్దరిని బహిరంగంగా ఎన్కౌంటర్ చేస్తే ఇలాంటివి పూణే కాదు భారతదేశంలో ఇట్లాంటివి జరగడం మన భారతదేశ కీర్తిని తగ్గించడం, భారతదేశ ప్రతిష్టను దిగజార్చడం, ఇట్లాంటి కేసులు ఇతర దేశాల్లో విన్నప్పుడు భారత్ అంటే భయపడే పరిస్థితి వస్తుంది. సో ఇక్కడ భారతదేశ ఇజ్జత్ తీసే పని అనమాట ఇదంతా. సో అందుకే వీళ్ళిద్దరిని ఎన్కౌంటర్ చేస్తే ఇంకా మున్ముందు కనుక ఎవడైనా ఇట్లాంటి దుర్మార్గానికి పాల్పడాలంటే వీళ్ళిద్దరి ఎన్కౌంటర్ కనిపించాలని చెప్పి వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేయటం మనం అక్కడ చూస్తున్నాం.
మరొక విషయం పాపం కేతన్కు కొంత బట్టతల ఉందంట. తను విగ్గు పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నాడు. 600 కోట్లకు అధిపతి అందగాడు విగ్గు పెట్టుకుంటే తప్పేముంది? విగ్గు నచ్చలేదని చెప్పింది ఫస్ట్ నేను చేయలేదని ఇద్దరు కొట్టుకున్నారు. తర్వాత విగ్ అనే విషయం బయటకు వచ్చింది. ఆ తర్వాత తను ప్రెగ్నెన్సీ అబార్షన్ చేయించుకుందనే విషయం ఇట్లా తవ్వుతూ ఉంటే వస్తున్నాయి రోజు. ఈ కేసులో పోలీసులే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఇట్లాంటి కేసుని మేము ఎన్నడూ చూడలేదని చెప్తున్నారు. సో ఇట్లా ఈ కేసు మొత్తంలో కూడా ఎన్ని చేసినా కానీ, ఎంత అరాచకం చేసినా కానీ పోలీసులు ఎట్టకేలకు వాళ్ళ కడుపుల నుంచి కసరంతా ఎల్లగట్టిస్తున్నారు. సో వీళ్ళను రీకన్స్ట్రక్షన్కి తీసుకువెళ్ళినప్పుడు ఎన్కౌంటర్ చేస్తారని కొంతమంది ఊహాగానాలు బయటకు వచ్చినాయి. కానీ వాళ్ళని సేఫ్గా స్టేషన్కి అయితే తీసుకెళ్ళారు. చూడాలి వీళ్ళకు ఎలాంటి శిక్షలు పడతాయో. ప్రస్తుతం అయితే మీరేమనుకుంటున్నారు? ఇన్ని ఉన్నాయి. ఒకటి బట్టతల కారణం చెప్పింది, నేను చేయలేదు, నాకు సంబంధం లేదు, నాకు కేతన్ అంటే ఇష్టం, చేతనే నన్ను బలవంతం పెట్టిండని సియా చెప్పింది. కానీ సియా మీద చేతన్ చెప్పిండు. సో తన డబ్బులన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ మరోవైపు తనని చంపి ఆ హోటల్లో శోభనం చేసుకున్నారంటే వీళ్ళ దుర్మార్గమైన అంశాలు ఒకటి కాదు, రెండు కాదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 10 గల్లా చెప్పుకోవచ్చు. సో వీటన్నిటిని విన్న తర్వాత వీళ్ళని ఎట్లా శిక్షిస్తే బాగుంటుందో మీరు కామెంట్ చేయండి.